తెలంగాణలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారని, చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అన్నట్లే జరుగుతోందని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ఉన్నానని కొందరు, కవిత వెనుక ఉన్నానని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వాళ్లను బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారని, చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అన్నట్లే జరుగుతోందని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ఉన్నానని కొందరు, కవిత వెనుక ఉన్నానని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వాళ్లను బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు జరుగుతున్నాయని ఆరోపించారు.